ఏమండి కాఫీ ఇక్కడ పెట్టమంటారా? ఎందుకు శ్రీలంకలో పెట్టి ఫ్లైట్ లో వెళ్ళి తాగొస్తా. బ్యాచులర్ గా ఉన్నప్పుడు వధువు కావాలను అనే ప్రకటన ఇవ్వడానికి బదులు పెళ్ళాం కావాలని ప్రకటించి అంతే. నా పెళ్ళాన్ని దేశపో, నా పెళ్ళాన్ని దేశపో. ఒక సామెత గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఏంటండి ఆ సామెత? గుర్తొస్తుందని చెప్పా, తెలుసా అని చెప్పానా? నేను బ్యాంకులో లోన్ తీసుకుని ఒక బైక్ కొనుక్కున్నానండి. వాయిదాలు కట్టలేదని తీసుకెళ్లారు. ఈ విషయం ముందే తెలిస్తే పెళ్లికి లోన్ తీసుకునేవాడిని, దీన్ని తీసుకెళ్లేవారు కట్టకపోతే. ఎంతగా ఇల్లుడు అలా కోపడతాం? మమ్మల్ని చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నామో. మీరు అన్యోన్యం ఏంట్రా? ఒకసారి వాటేసుకో. ఎట్టుందో తెలుసా? పుట్ట మీద పుట్ట కొడుకోవాలన్నట్టు ఉంది. నాన్న ఇక్కడ మదర్ టంగ్ ఉంది అంటే ఏంటి? మదర్ టంగే కదా, చాలా పెద్దదండ్రాయి. మదర్ టంగ్ అంటే మాతృభాష అమ్మా. మాతృభాష అంటే ఏంటి నాన్న? ఇంట్లో నాన్నల్ని మాట్లాడనీయకుండా ఎప్పుడు అమ్మలే మాట్లాడతారు కదా, అందుకే మన భాషను మాతృభాష అన్నారు. టైం 10 అయింది, లే. అబ్బా 10 కదరా. ఉదయం 10 కాదు, రాత్రి 10 అయింది, లే. రాత్రి 10 అయితే పడుకుంటారు కదరా. నిజంగా 10 అయిందా? నిజంగా 10 అయింది. అదిగో జబర్దస్త్ కూడా వస్తుంది చూడు. రేష్మి ఎంట్రీ అయిపోయిందా? నాకు చచ్చిపోయేలోపు ఆఖరి కొరకు ఒకసారి రేష్మిని చూడాలనుందిరా. నువ్వు ఆఖరిసారి చూడాలనుకున్నట్టు లేదు, చచ్చిపోవడం చూడాలనుకున్నట్టు ఉంది. ఏమలాగా? రష్మిన్ మేకప్ లేకుండా చూసినా, దుర్గారావు గారిని చూసినా ఒకటే. మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు, మీ ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. నువ్వు అంతే, నీ ఫ్రెండ్స్ అంతే. మొన్న మా ఫ్రెండ్ రవిగాడు అని ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఓకే. దాంతో లవ్ ఫెయిల్ అయింది. దాంతో వాడు ఫ్యాన్ కి చీర వేసుకుని ఉరికి ట్రై చేశాడు, ఇది ఫెయిల్ అయింది. చీరతో ఊరేసుకుంటే ఫెయిల్ అవడేంట్రా? వాడు వేసుకుంది రేష్మి చీరతో. రష్మి చీర అయితే ఏమైంది? ఆ రేష్మి చీర అంటే ఇంత ఉంటది ఏంటి? ఇంత ఉంటది, మెడకే సరిపోద్దు. పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నా, ఎప్పుడు పాత స్టెప్పులు వేస్తారంటే మీరు. పాత దాంతో పాత స్టెప్ లేకపోతే కొత్త స్టెప్పులు వేస్తానే. మరి కొత్త స్టెప్పులు ఎక్కడ వస్తున్నారు? కత్రినా కైఫ్ తో వేస్తున్నా. మరి లేకపోతే అంటే నిన్ను చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న స్టెప్పులే ఎక్కలేకపోతున్నా. కాఫీ చల్లగుంది, నువ్వు వేడిగున్నావు. కాఫీ వేడిగుండాలి, నువ్వు చల్లగుండాలి. అప్పుడే మన సంసారం సాగర సంఘంలా ఉంటుంది. నేనేం వేడిగలేను, చల్లగానే ఉన్నా. కానీ మీకే నేను ప్రేమించడానికి టైమే దొరకట్లేదు. సంసారం అనే సిమెంట్ బస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు గడ్డం తీసుకోవడానికి టైం ఉండదు. మీరు మారరే, మారరు, మారనే మారరు. బాబు గారు ఏ జన్మలో ఏ పాపం చేశారండి? అమ్మగారు మీరు మా బాధ వినరు. ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్లా. ఎందుకో? చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం.